నవీన జ్యోతిషం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన వీడియోలో కుంభలగ్న జాతకులకి ఆగస్టు నెల 2027 సంవత్సరం వరకు ఎటువంటి ఫలితాలు సూచిస్తుందో మనం తెలుసుకోబోతున్నాం. అంటే సుమారుగా ఇప్పటి నుంచి 3 సంవత్సరాల కాలంలో ఏ విధంగా మీకు ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. అయితే గత కొంతకాలాన్ని కనుక మనం పరిశీలన చేస్తే మీకు ఏ విధమైనటువంటి ఫలితాలు జరుగుతూ ఉన్నాయి అంటే, మీ యొక్క కుటుంబ సభ్యులతో కొన్ని సమస్యలు అనేవి వచ్చినాయి. అంటే మీరు ఒకటి అనుకుంటారు, కుటుంబ సభ్యుల దగ్గర నుంచి మీకు ఆదరాభిమానాలు కొంచెం తగ్గాయి, వాళ్ళ యొక్క సపోర్ట్ ఉండదు. మీరేమన్నా చేద్దాం అనుకుంటే వాళ్ళు మిమ్మల్ని వెనకలాగడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. ధనపరమైనటువంటి సమస్యలతో కాస్త ఉక్కిరి బిక్కిరి అయ్యారు. అంతేకాకుండా మీరు అనుకున్నటువంటి లాభాలు, మీకు రావాల్సినటువంటి లాభాలు మీకు రాలేదు. అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ వేరు, మీకు వచ్చింది వేరు. అంటే లాభాలు తగ్గటము, కుటుంబ సభ్యులతో కొన్ని విభేదాలు, ధనపరమైనటువంటి సమస్యలు, ఇక ఉద్యోగపరమైనటువంటి సమస్యలు, అంతేకాకుండా సోదర సోదరీమణులతో కొన్ని విభేదాలు వస్తూ వచ్చాయి. అయితే ఇన్ని విభేదాలు వచ్చినప్పటికీ, ఇప్పుడు చెప్పుకున్నటువంటి సమస్యలు ఉన్నప్పటికీ, మీకు ఈ యొక్క లగ్న బలం కారణం చేత మీ పనులన్నీ కూడా చక్కగా ముందుకు తీసుకువెళ్ళటము, మీరు ఎక్కడ వ్యతిరేకంగా ఆలోచించకపోవటము, మీ పని మీరు చేసుకోబోవటము, ఆ తర్వాత మీ ఖర్చులను మీరు కంట్రోల్ చేసుకోవటము, ఆ తర్వాత మీరు కొత్త విషయాలు నేర్చుకోవటము, మీ యొక్క కింద వాళ్ళ మీద మీ అజమాయిషీ చేయటము, అందరినీ మీ కంట్రోల్లో పెట్టుకోవటము, ఏ విషయము కూడా మీ కంట్రోల్ని దాటి బయటికి వెళ్లకుండా మీరు జాగ్రత్త పడటము, ఇలా కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు. కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ చెప్పుకున్నటువంటి సమస్యలు, చెప్పుకున్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలతో ఇలా నెట్టుకొస్తూ ఉన్నారు. ఒక 3-4 సంవత్సరాల నుంచి కూడా ఇలానే జరుగుతుంది. కానీ ఇప్పటి నుంచి మీకు ఇంకొక 3 సంవత్సరాల టైంని కనుక మనం చూసుకుంటే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు దాకా చెప్పుకున్నటువంటి నెగిటివ్ ఫలితాలు చాలా తగ్గుతాయి. ఇది ఒక మైల్ స్టోన్ లాగా వ్యవహరిస్తుంది ఈ సంవత్సరం అనమాట. అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి మీ జీవితం అనేది ఒకటి, ఇక్కడ నుంచి రాబోయేటటువంటి 3 సంవత్సరాలు మీకు జరిగేటటువంటి ఫలితాలు వేరే ఫలితాలు వస్తున్నాయి. మరి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి అనేది ఇప్పుడు మనం ముందు చూద్దాం. ఇక ఈ సంవత్సరం నుంచి కూడా, అంటే సుమారుగా 14వ తారీఖు నవంబర్ 2024 నుంచి ఆగస్టు 2027 వరకు కూడా మీకు శని ఫలితాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. అంటే లగ్న బలం అనేది కాస్త తక్కువగా ఉందనేది మనం ఒప్పుకోవాలి. అయితే ఇదే సమయంలో బుధుడు కానీ శుక్రుడు కానీ విజృంభించటము, వాళ్ళు పూర్తి బలంగా తయారవటము, వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ఫలితాలు మీకు ఇచ్చేటటువంటి కారణం చేత ఇక్కడ కొత్త ఆశలు మీకు చిగురిస్తాయి. సుఖంగా గడపటము, హ్యాపీగా గడపటము, మీ కుటుంబ సభ్యులతో ఆనందకరంగా గడపటము, ఏదైనా కూడా మీ గృహంలో మీరు ఎక్కువసేపు ఉండటము, లేకపోతే వాహన యోగం మాత్రం మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరేమన్నా వాహనం కొనుక్కోవాలి అనుకుంటే ఈ సమయంలో ఖచ్చితంగా మీకు వాహనం అనేది సిద్ధిస్తుంది. వాహనమే కాకుండా గృహం కానీ ఖాళీ స్థలం కానీ కొనుక్కోవాలంటే అవకాశాలు ఉన్నాయి. కానీ వాహన యోగం మాత్రం చాలా బాగుంది. మాతృమూలకంగా అనుకూలతలు, తల్లి వైపు నుంచి మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా రావటము, సుఖస్థానం బాగున్న కారణం చేత, అంటే ఇప్పటి వరకు ఏంటంటే మీరు ఒక రిలాక్స్డ్గా లేకుండా కొంత ఇబ్బంది పడుతూ ఏదో చేయాలి అనే ఒక తహతహలతో మీరు ఒక రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్ళలేదు. మీకు రాబోయేటటువంటి 3 సంవత్సరాలు రిలాక్స్గా ప్రశాంతంగా ఉండేటటువంటి ఫలితాలు అనేది కనిపిస్తున్నాయి. ఎన్ని సమస్యలు ఉన్న సమస్యలన్నీ ఒకవైపు, మీరు ఒక్కరే ఒకవైపు అన్నట్లుగా మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. సుఖస్థానం ఎప్పుడైతే అనుకూలంగా ఉంటుందో సమస్యలు వేరు, మీ జీవితం వేరు అన్నట్లుగా ఫలితాలు కొట్టు ఉంటాయి. అంటే మీ ఆనందాన్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇదే సమయంలో మీ యొక్క సంతానం అనేది వృద్ధిలోకి రావటము, సంతానపరమైనటువంటి సమస్యలు తొలగటము, మీకు సంతానం కనుక ఇప్పటికి లేకుండా ఉంటే సంతానం కలగటము, ఒకవేళ సంతానం ఆల్రెడీ కనుకుంటే వాళ్ళకి చదువు, విద్యాభ్యాసం ఇవన్నీ కూడా సక్రమంగా జరిగి ఉండటము, ఒకవేళ పెద్ద సంతానం కనుకుంటే వాళ్ళకి మంచి కాలేజీల్లో సీట్లు రావటము, అంటే వాళ్ళు చదవాలనుకున్నటువంటి చదువు అనేది చదవటము, ఇంకా పెద్ద పిల్లలు కనుక ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు రావటం, ఏదైనా కూడా సంతానపరంగా మీకు పూర్తి అనుకూలంగా ఉంది. సంతానపరంగా మీరు ఆనందిస్తారు. వాళ్ళ మూలకంగా కూడా మీకు పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. పలానా వాళ్ళ పిల్లలు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు, పలానా స్కూల్లో వాళ్ళకి సీట్ వచ్చింది అని చెప్పి అనిపించుకునే విధంగా కూడా మీకు ఫలితాలు జరుగుతూ ఉంది. సంతానపరంగా పూర్తి అనుకూలత అనేది ఉంది. యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రేమ వ్యవహారాల్లో విజయం అనేది కనిపిస్తూ ఉంది. ఇక వివాహాది విషయాల్లో కూడా అనుకూలతలు అనేవి కనిపిస్తున్నాయి. అంటే ప్రేమించి పెళ్లి చేసుకునే విధంగా ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎవరైతే గత కొంతకాలంగా షేర్ మార్కెట్లో నలిగి ఉన్నారో, వాళ్ళు ఒక సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారో, వాళ్ళకి ఒక టెక్నిక్ తెలిసి తద్వారా వాళ్ళు ధనం సంపాదించుకునేటట్లుగా ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఇక
మీ ఇంట్లో తప్పనిసరిగా ఈ 3 సంవత్సరాల్లో ఏదో ఒక శుభకార్యం అనేది జరిగేదానికి అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కటి మీరు ఆలోచించిన విధంగానూ మీరు వేసినటువంటి ప్రణాళికకి లోబడి ఫలితాలు జరుగుతూ ఉంటాయి. మీరు వేసేటటువంటి ప్రణాళిక అనేది చాలా నియమ నిబంధనలతో ఉంటుంది. సాధ్యాసాధ్యాలను పరిశీలించి అంటే ఒక రియాలిటీకి దగ్గరగా ఉండేటటువంటి ప్రణాళిక వేస్తారు. ప్రణాళిక ప్రకారంగానే పనులు అనేవి జరుగుతాయి. ప్రతి ఒక్కదానికి మీరు క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. మీ క్యాలిక్యులేషన్కి అనుకూలంగానే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. ఇక ఇదే సమయంలో మీ యొక్క ప్రణాళిక సరిగా అమలు అయిన కారణం చేత మీరు విజయం దిశగా అడుగులు ముందుకు వేస్తారు. తద్వారా మీకు పేరు ప్రఖ్యాతులు కూడా వృద్ధి చెందుతాయి. విజయం అనేది మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది. ఇదే సమయంలో ఈ 3 సంవత్సరాల్లో మీరు దూర ప్రాంత ప్రయాణాలు తప్పకుండా చేసేదానికి అవకాశం ఉంది. విదేశీయానం చేయకపోయినా కనీసం స్వదేశంలో అయినా కూడా దూర ప్రాంత ప్రయాణాలు అంటే కాశీ యాత్రో, ఢిల్లీ యాత్రో, లేకపోతే అమర్నాథో, చార్ధామో ఏదో ఒక యాత్ర చేసే విధంగా కూడా ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. భాగ్యస్థానం బాగున్న కారణం చేత మీ యొక్క బ్యాంకు బ్యాలెన్స్లు వృద్ధి చెందటము, ఒక్క ధనమనే కాదు భాగ్యస్థానం అంటే ఏంటంటే అన్నిటితో కూడినటువంటి ఆనందం. ఇటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఇంతకుముందు మీరు చేసినటువంటి పూజలు పుణ్య కార్యక్రమాలు వ్యర్థం కావు. ఈ సమయంలో మీకు దైవ కృప అనేది మీ మీద కొనసాగుతుంది. ఇంతకుముందు మీరు తీసుకున్నటువంటి తల్లిదండ్రుల యొక్క దీవెనలు కానీ గురువుల యొక్క దీవెనలు కానీ అవి కూడా వ్యర్థం కాలేదు. ఇవన్నీ కూడా ఈ సమయంలో మీ మీద అవి అంటే కురిసి మీరు ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఒక బ్లెస్డ్ టైమ్గా ఇది ఉండబోతుంది. చాలా మంచి రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో అన్నీ మీకు మంచిగా జరుగుతాయా, వ్యతిరేకంగా ఏమీ జరగవా అంటే నవగ్రహాలు ఉన్నాయి. కొన్ని గ్రహాలు మనకు అనుకూలంగా చేస్తూ ఉంటే కొన్ని గ్రహాలు వ్యతిరేకంగా కూడా జరుగుతూ ఉంటాయి కదా. అంటే మానవ జీవితం సుఖ దుఃఖాల సమ్మేళనం. మరి ఏ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో అంటే ఈ 3 సంవత్సరాల్లో మీరు అనవసరమైనటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్కి పోయి ధనాన్ని పోగొట్టుకోకుండా లేదా ధనపరమైనటువంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్త పడాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. వీళ్ళు కుటుంబ సభ్యులు అనే విషయాన్ని మర్చిపోకండి. అంటే వాళ్ళు రోజు మీతో ఉండగలిగినటువంటి వాళ్ళు, ఏదో గొడవ పెట్టుకున్నాము వాళ్ళెవరో మీరెవరో అనేది కాదు కదా. వాళ్ళ కుటుంబ సభ్యులు అనే విషయాన్ని మీరు ఎప్పుడు కూడా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి. ఇక స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఎంత అంటే అంతవరకే ఉండాలి. ఓవర్గా వాళ్ళకి సహాయం చేయడం కానీ వాళ్ళ దగ్గర నుంచి మీరు సహాయం అర్థించడం కానీ చేయకండి. ఎంతవరకు అంటే అంతవరకే. లాభాలు కూడా మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. రియాలిటీకి దగ్గరగానే మీకు లాభాలు వస్తాయి. అంటే లాభాల విషయంలో కొంత జాగ్రత్తలు వహించండి. ధన విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు వహించండి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళతో మీరు బిహేవియర్ని కొంచెం అంటే జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. ప్రధానంగా 2025 ఆగస్టు నుంచి 2026 ఆగస్టు మధ్య మీకు కొన్ని ఆరోగ్య సమస్యలు సూచిస్తున్న కారణం చేత ఈ సమయంలో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకి అంటే మీ ఆరోగ్యాన్ని మీరు కొంత జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ఇదే సమయంలో రుణపరమైనటువంటి సమస్యల్లో కూడా కొంతమంది ఇరుక్కునేదానికి అవకాశాలు ఉన్న కారణం చేత మీరు కొత్త రుణాలు తీసుకోవాలనుకున్న ఆ రుణాలని ఏ విధంగా తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు, మీ ప్లానింగ్ ఏంటి అనే దాన్ని ఒకదాన్ని జాగ్రత్తగా ఉంచండి. అనవసరమైనటువంటి విషయాల్లో ఈ సంవత్సరంలో జోక్యం చేసుకోకండి. శత్రుత్వాలు కూడా పెరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల 2025 ఆగస్టు నుంచి 2026 ఆగస్టు మధ్య చంద్రభగవానునికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉంటే మానసిక ప్రశాంతత కలిగి అంటే గొడవలు కొట్టాట్లకు దూరంగా ఉండి శత్రువులు కొంచెం తగ్గి ఆరోగ్యం అనేది వృద్ధి చెందుతుంది. తర్వాత చివరి వారమైనటువంటి 2026 ఆగస్టు నుంచి 2027 ఆగస్టు మధ్య భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రాకుండా జాగ్రత్తలు వహించండి. ఎవరైతే పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తూ ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి. అంటే జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ మనస్పర్ధలు వచ్చేదానికి చివరి సంవత్సరం అంటే 3వ సంవత్సరం ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఆయా సంవత్సరాల్లో ఆయా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ 3 సంవత్సరాల్లో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా చెప్పాము. మీకు జరిగేటటువంటి మంచిని కూడా మనం చెప్పగలిగాం. ఈ విధంగా అన్నింటినీ కూడా మీరు పరిగణించి 70 నుంచి 80% వరకు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఈ 3 సంవత్సరాలు ప్లాన్ చేసుకోండి. సక్సెస్ దిశగా మీరు అడుగులు వేయండి. అయితే ఇప్పటివరకు మనం చూసినటువంటి ఫలితాలు కేవలం శనిని గురువుని పరిగణలోకి తీసుకుని చెప్పినటువంటి గోచార ఫలితాలు మాత్రమే. ఇక్కడ మీ యొక్క జన్మజాతకాన్ని మనం విశ్లేషణ చేయలేదు. మీ యొక్క జన్మజాతకాన్ని విశ్లేషణ చేసి ఈ ఫలితాలని ఈ గోచార ఫలితాలను మీ జన్మజాతకాన్ని అన్వయించి కనుక చెప్తే మీకు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి ఆస్కారం ఉంది. మరి ఒక మంచి వీడియోలో మనం అతి త్వరలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.